రిలీజ్ చేసి May 1 అని డేట్ వేసినప్పుడు ఈ సినిమా శతదినోత్సవ వేడుక పలానా గుడివాడ నందమూరి తారక రామారావు గారి స్టేడియంలో నిర్వహించబడును అని డేట్ వేసాడు. అంటే సినిమా రిలీజ్ అయితే ప్రేక్షకులు ఏం చేస్తారో, కొన్ని సినిమాలను ఆడిస్తారో, కొన్ని సినిమాలను ఆడించకపోవచ్చు. దట్ ఈస్ అది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, మనం సిన్సియర్గా చేసామా చేయలేదా అంతవరకే సంబంధం. కానీ ఇది 100 రోజుల సినిమా అవుతుందని అతను అంత గట్స్గా నేను ఆ 100 రోజులు ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత సినిమా పెద్ద హిట్. 100 days అంటే గుడివాడలో మోర్ దాన్ 120 days ఆడింది అసలు యాస్టీస్గా. ఆడిన తర్వాత అక్కడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాబ్లం వచ్చింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఏపీలో వేర్ హౌసింగ్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఆ రోజులో ఆయన ఎమ్మెల్యే గుడివాడకి. సో వాళ్ళ ఫాదర్ రావి శోభనాద్రి చౌదరి గారు స్టేడియంకి ఆయన ఇన్ఛార్జ్. సో అవుట్ ఆఫ్ ది వే ఆ స్టేడియం అరేంజ్ చేసి ఆ స్టేడియంలోనే శతదినోత్సవ వేడుక చేశారు. అది ఇలా చేసి ఆ శతదినోత్సవ వేడుక రోజున ఆయన హరికృష్ణ గారితో ఒక టైటిల్ అనుకుని ఆ టైటిల్ లాంచ్ చేశారు. కానీ బట్ ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ టైటిల్ హరికృష్ణ గారిది, కానీ ఆ టైటిల్ అన్వయించుకునేది చౌదరి గారిది అనే ఫీలింగ్లో ఉండేవాడు ఆయన. ఆ టైటిల్ ఏంటంటే సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య. సో చౌదరి కూడా ఎవరి మాట వినడు, అతను అనుకుంది అతను చేస్తూ ఉంటాడు. సో హరికృష్ణ గారు ఎవరి మాట వినడు సీతయ్య అని చేసుకున్నారు. ఆ రోజున మాలకొండయ్య గారు డిఐజీ ఉండేవారు. మాలకొండయ్య గారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి గుడివాడలో, ఏ గుడివాడలో అయితే హరికృష్ణ గారికి డిపాజిట్ రాలేదో అదే గుడివాడలో అదే హరికృష్ణ గారికి 100 days వేడుక చేసి ఆయన ఒక స్టార్ని చేయటం జరిగింది. సో హరికృష్ణ గారిని స్టార్ని చెయ్యాలన్నది ఎన్టీ రామారావుకి వాళ్ళ నాన్నగారు లక్ష్మీ చౌదరి గారికి ఒక చిరకాల కోరిక.